ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ఇక్కడ మెయిన్ గా అందరికి కూడా క్లారిటీ ఉండాలి. గవర్నమెంట్ రీసెర్చ్ ఒకటి సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ, ఇవి న్యూ వెరైటీస్ కింద వస్తాయి. న్యూ ఎనర్జీ జనరేషన్. ట్రెడిషనల్గా మనకు ఉండేటివి థర్మల్, హైడల్ కొంతవరకు ఉన్నాయి. ఇప్పుడు చూసి గ్యాస్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో న్యూ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ మీరు చూస్తే ఒకటి సోలార్ అన్ని దిక్కల్లా ఉంది, కానీ మన దగ్గర విండ్ ఎనర్జీకి కొద్దిగా కొన్ని రాష్ట్రాల్లో మనం ఒకరం ఎక్కువ ప్రాధాన్యత ఉండే రాష్ట్రం ఇది. అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఏదైతే పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ కింద చాలా వరకు మనకు ఇది వస్తుంది. పంప్డ్ స్టోరేజ్ ఇది ఈ మూడు ఉపయోగించుకుంటే బ్యాటరీ ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. ఎనర్జీ హబ్ కింద తయారు చేయాలని, అవసరమైతే గ్రీన్ కారిడార్స్ కూడా తయారు చేసి, ఇప్పుడు ఏదైతే వచ్చిందో నిన్న మీరు చూశారు ఎన్టీపీసీ మొన్న వరదలున్నా కూడా చేయలేకపోయా, ప్రధానమంత్రి వచ్చేవాడు. 2 lakh crores డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ప్లస్ జెన్కో కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనికి మీరు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి ఇది తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కానీ ఎంత ఫాస్ట్గా మనం చేసి డిమాండ్ క్రియేట్ చేయగలిగితే కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫ్యూయల్ తగ్గాలి. నిన్న పాలసీలో కూడా ఆప్టిమైజేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఫ్యూయల్ దేనికి వాడుతున్నాం? పెట్రోల్, డీజిల్ వెహికల్స్కి వాడుతున్నాం. అది కూడా తగ్గాలి. తగ్గాలన్నప్పుడు ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్వర్ట్ చేయాలి. దానికి పాలసీలో ఒక 5,000 మొత్తం సర్వీస్ స్టేషన్స్ పెట్టాం. ఈవీ సర్వీస్ స్టేషన్స్ పెట్టాం. బ్యాటరీ అంతా కూడా పెట్టి సర్వీసింగ్ చేసి అవన్నీ చేయడానికి. అదే సమయంలో ఇండస్ట్రీ పాలసీలో 30 కిలోమీటర్లు ఇక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం. ఇవి రెండు మీరు వర్కౌట్ చేసుకుంటే 100%లో ఇప్పుడు ఇయర్ ₹5.19 నుంచి ₹4.80 తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 40 పైసలు 30 పైసలు తగ్గించే పరిస్థితి వస్తుంది మినిమం. డిమాండ్ పెంచడం, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీకి వెళ్ళడం, ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ఈవీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున వెళ్ళడం. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది, కాస్ట్ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఎనర్జీ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, మనకు పోర్ట్లు కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్. రేపు గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కాకినాడ, విశాఖపట్నం, అదర్ పోర్ట్స్ ఇవన్నీ కావాలి. ఆ అడ్వాంటేజ్ మనకుంది. ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యఘర్, ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. 20 లక్షల మందికి ఈరోజు మనం ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో ఆ 20 లక్షల మంది కుటుంబాలకు కానీ మీరు సెట్ చేస్తే ఈ సబ్సిడీ ఇవ్వడం తగ్గుతుంది, కొంతవరకు సేవింగ్ అవుతుంది. దాని మీద అవసరమైతే ఒక 70 దగ్గర ఇంత మునిపే మనం విజయానంద్ చెప్పినట్టు మనకు సబ్సిడీ కూడా ఉంది. ఫస్ట్ కిలో వాటికి 30, రెండవ కిలో వాటికి 30, థర్డ్ కిలో వాటికి 18 ఫర్ ఈచ్ ఇండివిజువల్. ఇఫ్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అగ్రిగేటర్ని పెట్టి 78 వరకు కానీ చేయగలిగే పరిస్థితి వస్తే, ఒకవేళ వాళ్ళు వాడుకొని కరెంట్ మిగిలింది మనకి ఇస్తే వాళ్ళకు డబ్బులు పే చేస్తాం. దిస్ ఇస్ ఏ ఎర్నింగ్ ఫర్ దెమ్. పైన పెట్టు, అది కూడా వాళ్ళు పైన పెడతారు. మెయింటెనెన్స్ మనమే చేస్తాం. డెవలపర్ని పెడతాం. డెవలపర్ విల్ మేనేజ్. రెక్టిఫికేషన్, రిపేర్స్ ఉంటే వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసేదంతా హోస్టింగ్. అదే మరి వాళ్ళ మీటర్కి కూడా కనెక్ట్ చేస్తాం. డిమాండ్ ఏ విధంగా వాళ్ళకి అవసరమైనప్పుడు వాడుకుంటారు. సర్ప్లస్ గ్రిడ్కి ఇస్తారు. వాళ్ళకి అవసరం మళ్ళీ తీసుకుంటారు. స్వాపింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వేర్ ఎఫెక్టివ్గా మీరు ప్రమోట్ చేయగలిగితే
చాలా క్లారిటీ వస్తుంది. ఇది జరగాలి. దీనివల్ల అవసరమైతే ఇప్పుడు కుప్పం మేము ఒకటి మోడల్ ఆలోచించాం, చేయమని చెప్పాం. 100% ఎండ్లకు వెళ్ళిపోయి వాట్ ఈస్ ది పవర్ దే కెన్ యూజ్ ఇట్, అందరికీ వర్తిస్తుంది కాబట్టి 78 యూనిట్స్ వరకు మనం తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కాబట్టి ఊరికే పేపర్ మీద కాకుండా ఇది ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ బెనిఫిట్ మనకు వస్తుంది. అది రీపేమెంట్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రీపేమెంట్ వస్తుంది. రెస్కో ఉంది అక్కడ, ఆ రెస్కో పెట్టేసి మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. రెండోది దీన్ని ఎంతవరకు తీసుకుపోవడం. రెండోది గవర్నమెంట్ బిల్డింగ్స్ టోటల్గా గవర్నమెంట్కి తగ్గాలంటే పబ్లిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని తీయాలి. పంచాయతీరాజ్లో మున్సిపాలిటీస్లో ఎక్కడ ప్లేసెస్ ఉంటే అక్కడ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే స్ట్రీట్ లైట్స్ కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితులు పోతాయి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. అది కూడా అవసరమైతే బ్యాటరీ ఇస్తారా, లేకుంటే మీరు గ్రిడ్కి ఇచ్చి మళ్ళీ మీరు తీసుకోవచ్చు. మూడోది స్కూల్స్ కూడా విపరీతంగా చాలా స్పేసెస్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.